మీరు చాలామంది ఈ ఫ్లవర్ని అసలు చూసుండరు. ఈ ఫ్లవర్ పేరేంటో నేను ఇప్పుడు చెప్తాను. చూడండి, ఇది మొగ్గ ఇంత పెద్దదిగా ఉంటుంది. ఎవరికైనా తెలుసుంటే ఇప్పటికే గుర్తొచ్చి ఉండాలి. చూడండి, అది మొగ్గ. ఇది వచ్చి ఆ మొగ్గ విచ్చుకున్న తర్వాత అయినటువంటి పుష్పము ఇదేనండి. ఇది చాలా అరుదుగా ఉండే మొక్క ఫ్లవర్ కూడా. ఇది చాలా అరుదు, చాలామందికి తెలియదు. ఇది ఎక్కువగా గుళ్ళల్లో దేవస్థానంలో ఉంటుందన్నమాట. ఎక్కువగా తిరుమల కొండ పైన ఉంటుంది. దీని పేరే నాగమల్లి. నాగమల్లి అంటే ఆ పైన ఉండేది నాగుపాములు అన్నమాట. పెద్ద పెద్ద నాగుపాములు. ఆ కింద కనపడేది, ఆ హోల్లో కనపడేది ఒక శివలింగం. చూసారా, కింద హోల్ లాంటిది కనపడుతుంది మీకు, అదే శివలింగం. ఆ శివలింగం పైన ఈ పడగలన్నీ విచ్చుకొని దాన్ని కాపాడుతూ ఉంటాయి అన్నట్టు ఈ ఫ్లవర్ అంతగా బాగా డిజైన్ చేయబడింది. ఇదంతా దేవుడి సృష్టి కదా. ఈ ఫ్లవర్ ఏంటి, ఇలా ఏంటి చూడండి. అందులో లోపల ఒక చిన్న గుంటలాగా, ఆ గుంటలో శివలింగం లాగా కనపడుతుంది. సో ఆ కింద ఉండేవన్నీ కూడా చిన్న చిన్న నాగుపాములు అన్నట్టు, ఆ పైన ఉండేవి పెద్ద సర్పాలు అన్నట్టు ఆ శివలింగాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. దీని పేరే నాగమల్లి పువ్వు. ఈ నాగమల్లి పువ్వు చాలామందికి తెలియదు. ఈ వీడియో చూసి మీకు తెలియని వాళ్ళకి షేర్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. స్మెల్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.